లోపలికి రా సుందరి. ఇంత పెద్ద ఇల్లా మీది? మీది కాదు, మా నాది. పద. సరే, కింద రూమ్లో నువ్వు ఫ్రెష్ అవ్వు. పైన ఇంకో రూమ్ ఉంది, నేను అక్కడ ఫ్రెష్ అవుతాను. ఫస్ట్ రైట్. అంటే నాకు కొత్త, ఎప్పటికైనా బాధ అవ్వాల్సిన విషయమే కదా. ఏం చేసా? ఏం చేయలేదు కదా. భయంగా ఉంది. రా సుందరి, రా, భయపడకు. రా, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. సుందరి, నాకు తెలిసి నువ్వు ఏ మగాడితో అయినా సంతోషం బాధ షేర్ చేసుకున్నావంటే అది మీ నాన్నే. అలాంటి నీకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కంగారే ఉందిలే, కానీ జరగాల్సినప్పుడే జరుగుద్ది. నువ్వేం భయపడకు, ప్రశాంతంగా పడుకో. నేను వేరే రూమ్లో పడుకుంటాను. టవల్ టవల్. గుడ్ నైట్ సుందరి. సుందరి, టిఫిన్ పెట్టు. సుందరి, సుందరి. ఓ, స్నానం చేస్తుందా? సుందరి, సుందరి. ఎక్కడికి వెళ్ళింది? సుందరి, సుందరి, సుందరి. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది? రాత్రంతా భయం భయం అంది. కొంపతి సెటైనా వెళ్ళిపోయిందేంటి? సుందరి, 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 సుందరి. సుందరి, ఇక్కడేం చేస్తున్నావు సుందరి? నా వల్ల కావట్లేదండి, నన్ను కొంచెం మా ఊళ్ళో దింపేయండి. సుందరి, పెళ్ళైన ప్రతి అమ్మాయికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగే ఉంటది. అలాగని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే ఎక్కడా కాపురాలే జరగవు, అసలు ఇంతమంది జనాభానే ఉండరు. పిచ్చి దానిలో ఆలోచించుకో. లే, వెళ్దాం పద. లేమ్మా, లే, వెళ్దాం పద. హాయ్ అనిత. హే ప్రభు, ఏంటి పెళ్ళైన విషయం ఇన్స్టాలో చూడాల్సిందేనా? చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా, మర్చిపోయావా? ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది. తన నా వైఫ్ సుందరి. చూశాను, ఫొటోస్ లో చాలా బాగుంది. తనకి లొకాలిటీ కొత్త, భయపడుతుంది తను. ఏమనుకోకుండా కంపెనీ ఇస్తావా? యా, నో ప్రాబ్లం. అమ్మయ్యా, థ్యాంక్ యూ అనిత. హే, ఇట్స్ ఓకే. యోగి లేడా? యోగి స్నానంకి వెళ్ళాడు. ఓకే, సరే, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను. భయపడకు, జాగ్రత్త. రా సుందరి.
సుందరి ఇది కూడా మీ ఇల్లే అనుకుని ఫ్రీగా ఉండు. దా కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, జ్యూస్? ఏం చూస్తుంది? సుందరి సుందరి ఏంటలా చూస్తున్నావు? ఏమొద్దండి. ఓకే, ఆఫీస్కి ఒక మెయిల్ పెట్టేసి వస్తాను, నువ్వు కూర్చో. ఉమ్. ఏంటిది ఫోన్ చేస్తుందా? హలో, చెప్పే. హేరా, ఎలా అయింది ఫస్ట్ నైట్? ఇదేమైనా సినిమానా? ఎలా ఉందో చెప్పడానికి. సినిమానే కదరా, నాకైతే 3 షోలు. ఏయ్, అసలు నువ్వు అమ్మాయివేనా? ఒక అబ్బాయి అయిన ఫ్రెండ్తో ఇలాంటి మాట్లాడేది? రేయ్, ఫ్రెండ్ అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే. ఏడ్చినట్టుంది. సర్లే చెప్పు, ఎన్ని షోలు పడ్డాయి? పడ్డాయే 2 షోలు పడ్డాయి. సర్లే, ఉంటా, బాయ్. పెళ్ళైన ప్రతి అబ్బాయి ఫస్ట్ అబద్ధం ఇక్కడి నుంచే మొదలు పెడతాడేమో. జలకాలాటలలో హలో, ఎవరు? అనిత, అనిత. వస్తున్నా. ఏయ్, ఏంటా ఎక్స్పోజింగ్? లోపలికెళ్ళు. నా సంగతి సరే గాని తనెవరు? తను మన ప్రభు వైఫ్ సుందరి. ఓహో, ఫేస్బుక్ లో చూసాను, చాలా అందంగా ఉంది. హే సుందరి, యూ సో బ్యూటిఫుల్. ఇచ్చిన కాంప్లిమెంట్ చాలు, డ్రెస్ వేసుకో. ఇంట్లో ఇలా కాకుండా ఎలా ఉంటారు? ఏంటో మీ ఆడోళ్ళు. నేను సుందరి ఇంట్లో ఉంటాను, కీస్ ఇచ్చేసెళ్ళు. సరే సరే. సుందరి, పద మనం మీ ఇంటికి వెళ్దాం. దా. అవును, ఇందాక మీ వారు ఇంగ్లీష్లో ఏదో అన్నారు. అదా, నువ్వు చాలా బాగున్నావు అన్నారు. తప్పు కదండి ఇంకొకరి భార్యను అలా అనటం. అయ్యో, అసలు నువ్వు ఎక్కడున్నావు సుందరి? అదో కాంప్లిమెంట్ అంతే. అంటే పొగడడం? అయినా అతని భార్యగా నాకే ఏం లేదు. దా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నిన్న మీ ఫస్ట్ నైట్ అయినా నీలో ఇంకా భయం పోలేదంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని నాకు అర్థమవుతోంది. సుందరి, పెళ్లి తర్వాత వెంటనే ఫస్ట్ నైట్ ఎందుకు పెడతారో తెలుసా? ఏమో తెలియదు. ఆడదానికి శీలం చాలా ఇంపార్టెంట్. అది భర్తకిచ్చేసిన తర్వాత తనే అంతా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, చుట్టాలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది మనకు దూరం అయిపోతారు. వీళ్ళందరినీ మనం ఒక్కళ్ళోనే చూసుకోగలం, అదే భర్త. మీ మధ్య అది జరగనంత వరకు నీ భర్తను ఎప్పటికలా చూడలేవు. నీ భయం ఎప్పటికీ పోదు. ఆలోచించుకో.